హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా దొండకాయలతోని మనం ఈ టైప్లో ఫ్రై చేయాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇలా చేస్తే ఇంటిల్లపాది కడుపు నిండా తింటారండి. ఈ టైప్లో మనం ఫ్రై చేస్తే ఖాళీ కూర లేకున్నా ఓన్లీ అన్నంలోకి ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. ఈ టైప్లో చేస్తే చపాతీలోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే, ఇంకా పప్పు చేసినా, సాంబార్ చేసినా, పచ్చడి చేసినా, ఇలాంటి వాటి అన్నింటిలోకి కూడా టేస్ట్ అద్భుతం అండి. ఏ కూర లేకుండా ఓన్లీ ఈ దబ్బలతో కూడా వేడివేడి అన్నం కడుపు నిండా తినొచ్చండి. అంత మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. దాన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వచ్చిందో చూద్దామా? దాని గురించి మంచి లేత దొండకాయలు తీసుకునేసి ఈ టైప్లో శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అంటే మన రూపాయికాయన సైజులో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలండి. అది కూడా ఏంటంటే మరీ పిందిల్లాగా ఉండేటి, మరీ పొండు బండినే కాకుండా అప్పుడే కొంచెం ఎరుపు తెలుపు ఆ టైప్లో ఉండే కలర్లో ఉండే కాయలు తీసుకుంటే రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. వాటితో మనం ఫ్రై చేస్తే కరకరలాడుతూ అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఈ విధమైన కాయలు తీసుకునేసి అలా కట్ చేసి ఇలా ప్లేట్లు అయితే వేసేసుకోవాలి. అది కూడా ఎట్లా అంటే మన రూపాయికాయన సైజులోనే మనం వాటిని కట్ చేసుకుంటే సింపుల్గా ఫ్రై అయిపోతాయండి. తినేటప్పుడు కూడా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన వాటిని తీసి ప్లేట్లు అయితే వేసుకునేసి ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. కానీ శుభ్రంగా ముందు కడిగిన తర్వాత మాత్రమే ఈ దొండకాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో దాదాపు ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకునేసి సన్న మంట మీద వీటిని కొంచెం దూరగా వేగనివ్వాలి. ఆ తర్వాత కాసిన్ని బియ్యపు గింజలు వేసుకోవాలండి. బియ్యపు గింజలు వేసిన తర్వాత ఇప్పుడు అవిటిని కూడా కొంచెం ఎరడాలుగా వేగనివ్వాలి. ఈ బియ్యపు గింజలు, ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మాడకుండా ఇలా దూరగా వేగనిచ్చుకోవాలండి. ఇలా దూరగా ఏంటంటే అది సన్న మంట మీదనే వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మంచి కలర్లో ఉండాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిచ్చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకొని ఆ మిక్సీ జారీలో వీటిని వేసేసుకోవాలండి. అంటే ఈ మిరపకాయలు, బియ్యపు గింజల్ని. ఓకేనా? అంటే ఫ్రై చేసిన వాటిని ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు వేసుకునేసి సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి ఇలా మెత్తగా పొడిగొట్టుకోవాలండి. ఈ విధంగా ఏంటంటే మనకి పొడి రావాలి. ఇలా పొడి వచ్చిందాన్ని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం స్మెల్ పోకుండా మూత పెట్టేసి ఈ పొడిని కాసేపు అలా పక్కన పెట్టుకుందాం. ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో దాదాపు ఒక 3 గంటల వరకు ఆయిల్ వేసుకొని కాసిన తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి ఆ తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని కొంచెం ఎర్రగా దూరగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఈ దొండకాయ ముక్కలన్నింటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు అన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆ ఆయిల్ ఏంటంటే ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ వీటిని మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ దొండకాయల్ని కిందకి మీదకి తిరిగేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు దాంట్లో వేసుకొని సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ సాల్టు, ఈ పసుపు ఏంటంటే ఈ దొండకాయ ముక్కలన్నింటికి బాగా కలిసే విధంగా ఇలా బాగా తిరిగేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని తిరిగేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు, కరకరలాడేంత వరకు వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా? ఈ విధంగా వేగటానికి సన్న మంట మీదనే ఎక్కువ శాతం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చే కరివేపాకుని 4 రెమ్మలు దూసి అందులో వేసేసుకొని ఇలా దాన్ని కూడా తిరిగేసుకుంటూ లైట్గా అలా వాడనివ్వాలి. కొంచెం ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ దొండకాయలు ఏంటంటే కొంచెం పీల్చుకుంటాయండి. అంటే ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్తోనే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అవి అలా కలిపి వాడిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని అందులో వేసేసుకోవాలి. అది ఏంటంటే మనం మిరపకాయలు తీసుకున్నప్పుడు ఎండుమిరపకాయలు వాటిలో ఉండే స్పైసీని బట్టే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా లాస్ట్లో పొడి చల్లుకున్నప్పుడు అప్పుడు కూడా కొంచెం టేస్ట్ చూసే వేసుకోవాలండి. అంటే కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మనం ఎంత తినగలం,
దాన్ని బట్టి వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. అంటే ఇంట్లో పిల్లలే ఉంటారు, పెద్దవాళ్ళే ఉంటారు, వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని ఆ టైప్లో పొడిని చల్లుకునేసి ఇలా సన్న మంట మీద ఆ పొడిని కొంచెం బాగా ఇలా కలిసి ఇలా వేగనివ్వాలండి. ఓకేనా? ఈ విధంగా వేగితే మంచి వాసనతోని కరకరలాడుతూ దొండకాయ ఫ్రై వస్తుందండి. ఈ విధంగా చేసి చూడండి, ఇంటిల్లపాది కడుపు నిండా తింటారండి. చపాతీలోకి అయితే ద బెస్ట్ అండి ఈ దొండకాయ ఫ్రై. ఈ విధంగా చేస్తే ఇంటిల్లపాది ఖచ్చితంగా అంటే కడుపు నిండా తింటారు, అంత బాగుంది ఈ దొండకాయ ఫ్రై. ఈ విధంగా దొండకాయ ఫ్రై చేస్తే మాత్రం ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ప్రతి దానిలో కూడా.